హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది చింత చెట్టు. ప్రతి సంవత్సరం నవంబర్ ఎండింగ్ కి చింతపండులు అయితే పండేవి. ఈ సంవత్సరం ఇంకా చింతపండు పండలేదు. మాకు 5 చింత చెట్లు అయితే ఉన్నాయి. ఆ చుట్టుపక్కల ఏరియాలో కల్లా మా ఊరు చింతపండు చాలా ఫేమస్. 5 చెట్లలోని 3 చెట్లు మాత్రమే కాయలు బాగా దిగినాయి. ఎక్కడైనా ఒక చింతపట్ట దొరుకుతుందేమని బాగా ఎతికాను, కాకపోతే పండింది ఒకటే కూడా కనిపించలేదు. చిన్నప్పుడు కిందన రాలని చింతపట్లన్నీ ఒలుచుకొని ఐస్ బండి వస్తే ఐస్ కొనుక్కునే వాళ్ళమి. ఐస్ అమ్మేవాడు కూడా పిల్లలు ఎక్కడుంటే అక్కడ చూసి బోర ఉదేవాడు. బోర సౌండ్ వినగానే చింతపండు జీడిపిక్కలు ఇచ్చి ఐసులు అయితే కొనుక్కునే వాళ్ళము. ఆ ఏరియాలోని కాదు కానీ ప్రతి పల్లెటూరులోని కూడా ఇలాగే కొనుక్కునే వాళ్ళు. నేను చింత చెట్టు దగ్గరకు వస్తే నాకు అదే గుర్తొచ్చింది. చింతపట్టు కనిపించకపోయినా సరే చింతకాయలు అయితే తెంపాను, దాంతోటైనా సాటిస్ఫైడ్ అవుదామని. లేత కాయలు కూడా చింతకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. నాకు చింతకాయని చూడగానే ఆత్రం ఆగలేదు. ఒక బొట్ట అయితే తింటే బా పుల్లప, నోరంతా ఏదోలాగా అయిపోయినట్టు అయిపోయింది, ఒళ్ళంతా జలజరించింది. మీరు కూడా మీ చిన్నతనంలోనే ఇలా చింతపట్టులో చింతకాయలు తిని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు వచ్చే ఉంటాయి. ఇటువంటివి మర్చిపోలేని తీపి జ్ఞాపకాలు. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.